పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో మనం ముల్కీ ఉద్యమం 1952 ముల్కీ ఉద్యమం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ముల్కీ ఉద్యమం 1952. 1868వ సంవత్సరం నాటికి హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ సమస్యలు ఉద్భవించాయి. నిజాం పాలనా కాలంలో ఉత్తర భారతదేశ ముస్లింలు అధిక సంఖ్యలో హైదరాబాద్ సంస్థానంలో పదవులు పొందడం వల్ల స్థానికంగా ఉన్న విద్యావంతులు, మేధావులు వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం ప్రారంభించడంతో ముల్కీ సమస్య మరియు ముల్కీ ఉద్యమాలు మొదలయ్యాయి. పోలీస్ చర్య జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతం వారు చులకన భావంతో చూస్తూ పోలీస్ చర్య జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతం వారు అధిక సంఖ్యలో ఉద్యోగాలలో నియమించబడడంతో స్థానికంగా ఉన్న విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు స్థానికంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను చులకన భావంతో చూస్తూ స్థానిక ప్రజలపై ఆధిపత్యం చెలాయించడం వల్ల స్థానికులైన విద్యావంతులు మరియు ప్రజలలో అసంతృప్తి క్రమంగా పెరిగి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు వ్యతిరేకంగా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు చేశారు. 1952 జూలైలో వరంగల్లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం సెప్టెంబర్ నాటికి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ, మరఠ్వాడ్, కన్నడ ప్రాంతాలకు విస్తరించింది. ముల్కీ నాన్ ముల్కీ సమస్యపై హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ గురించి తెలుసుకుందాం. ముల్కీ నాన్ ముల్కీ సమస్యపై హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ గురించి తెలుసుకుందాం. 1952 జూన్ 27న శాసనసభ్యులు జి హనుమంతరావు శాసనసభలో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ పోలీస్ చర్య అనంతరం ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించిన ఉద్యోగాలు మినహాయించి ఎంతమంది నాన్ ముల్కీ ఉద్యోగాలను ఇతర శాశ్వత ఉద్యోగాలలో నియమించింది మరియు వారిని నియమించుటకు గల కారణాలు ఏమిటి అని అడిగారు. 1952 జూలై 18న పీడీఎఫ్ పార్టీ సభ్యుడు గురువారెడ్డి 1952 జూలై 18న పీడీఎఫ్ పార్టీ సభ్యుడు గురువారెడ్డి శాసనసభలో మాట్లాడుతూ నాన్ ముల్కీలైన సింతీలను ఉద్యోగాలలో నియమించడాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సభలో సమాధానమిస్తూ పోలీసు శాఖలో 4981 మంది, విద్యాశాఖలో 44 మంది, రెవెన్యూ శాఖలో 42 మంది నాన్ ముల్కీలు అనగా వీళ్ళనే గైర్ ముల్కీలు అంటారు ఉద్యోగాలలో నియమించబడ్డారు. మరియు ఇతర శాఖలలో కూడా కొంతమంది నాన్ ముల్కీలు ఉద్యోగాలను పొందారు. పోలీసు శాఖ మరియు విద్యాశాఖలోని నాన్ ముల్కీలను శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. పోలీస్ శాఖ మరియు విద్యాశాఖలోని నాన్ ముల్కీలు శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. వీరిని ఉద్యోగాల నుండి తొలగించలేము. వివిధ శాఖలలో ముల్కీలను ఉద్యోగాలలో నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. పోలీస్ చర్య అనంతరం ఏర్పడిన అస్థిరత వల్ల
పోలీసు శాఖలో నాన్ ముల్కీల నియామకం తప్పనిసరి అయిందని తెలిపారు. ప్రాంతీయ భాషలు తెలిసిన వారు స్థానికంగా ఎక్కువ మంది లేనందున విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా నాన్ ముల్కీలను నియమించామని పేర్కొన్నారు. వరంగల్లో ముల్కీ ఉద్యమం ప్రారంభం. వరంగల్లో ముల్కీ ఉద్యమం ప్రారంభం గురించి తెలుసుకుందాం. 1952 జూన్ జూలై నెలల్లో వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ఉన్న పార్థసారథి సుమారు 180 మంది ఉపాధ్యాయులను ఒకేసారి మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరిలో కొంతమంది దూర ప్రాంతాలకు బదిలీ చేయగా కొంతమందిని, మరికొంతమందిని క్రమశిక్షణ చర్యల పేరుతో ఇబ్బందులు పెట్టాడు. అంతేకాకుండా హన్మకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్న రషీద్ అల్ హసన్ను పార్థసారథి వేధింపులకు గురి చేయగా అతడు మరణించడం మొదలైన సంఘటనల ఫలితంగా వరంగల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు 1952లో ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1952 జూన్ 28న మరియు జూలై 15న సెంట్రల్ మిడిల్ స్కూల్కు చెందిన 9 మంది ఉపాధ్యాయులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి హయగ్రీవచారి పార్థసారథి చేసిన అక్రమాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 1952 జూలై 26న ఫిర్యాదులను విచారించడానికి విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షెండార్కర్ వరంగల్కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న సుమారు 4000 మంది విద్యార్థులు హన్మకొండ చౌరస్తా నుండి నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన చేశారు. ఈ విధంగా ముల్కీ ఉద్యమం క్రమంగా ప్రారంభమై హైదరాబాద్ రాష్ట్రం అంతటా విస్తరించింది. వరంగల్లో విద్యార్థుల కార్యాచరణ కమిటీ ఏర్పాటు. 1952 జూలై 28న విద్యార్థులు సమావేశమై 1952 జూలై 28న విద్యార్థులు సమావేశమై ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్గా కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న ఏ బుచ్చయ్యను నియమించారు. 1952 ఆగస్టు 1-2న ఖమ్మంలో కూడా విద్యార్థులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 1952 ఆగస్టు 8న మహబూబాబాద్, మానుకోట అని పిలుస్తాము దీన్నే, మహబూబాబాద్లో విద్యార్థులు పాఠశాలను బంద్ చేసి బే ముల్కీలు వాపస్ పోవాలి అని నినాదాలు చేస్తూ వీధులలో ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన. 1952 ఆగస్టు 22న హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వరంగల్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ విద్యార్థులు ఉద్వేగాలకు లోను కావద్దని కేబినెట్ సమావేశంలో చర్చించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. 1952 ఆగస్టు 26న ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ గోవిందరావు దేశపాండేకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, ప్రభుత్వం పత్రికా ప్రకటనను విడుదల చేసిందని, ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు తెలియజేయమని చెప్పాడు. కానీ పత్రికా ప్రకటన సెప్టెంబర్ 7న వెలువడింది. హైదరాబాదులో ముల్కీ ఉద్యమం ప్రారంభం గురించి తెలుసుకుందాం. 1952 ఆగస్టు 26న హైదరాబాదులోని బొల్లారంలో విద్యార్థులు సమావేశం జరిపి నాన్ ముల్కీలు ఉద్యోగాల నుండి తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. 1952 ఆగస్టు 27న వరంగల్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో విద్యార్థులు నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించారు.
తరగతులను బహిష్కరించి సమ్మె చేశారు. ఈ నిరసనలు అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 15 వరకు జరిగాయి. ముల్కీ సమస్యలపై హైదరాబాద్లో సభ. ముల్కీ సమస్యలపై హైదరాబాద్లో సభ 1952 ఆగస్టు 27న హైదరాబాద్లో మేయర్ డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షతన ముల్కీ సమస్యలపై ఒక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో హైదరాబాద్ శాసనసభ్యుడు గోపాలరావు ఎక్బోటే ప్రసంగిస్తూ నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. పోలీస్ చర్య అనంతరం ఇక్కడకు వచ్చిన స్థానికేతరులు స్థానిక ప్రజల కష్టాలను ఏమాత్రం పరిగణించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ చాలా హేళనగా మాట్లాడుతూ చులకనగా చూస్తున్నారు. విద్యార్థులు ఈ విషయంలో ప్రభుత్వంపై గౌరవనీయ పద్ధతుల ద్వారా ఒత్తిడి తీసుకురావాలి. కానీ గైర్ ముల్కీల పట్ల దాడులు మరియు వారికి వ్యతిరేకంగా నినాదాలు కేకలు చేయరాదు అని ప్రకటించాడు. 1952 ఆగస్టు 27న నిజాం కాలేజీ విద్యార్థులు సభ నిర్వహించి నాన్ ముల్కీల వలన స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు, కావున ముల్కీ నియమాలను కట్టుదిట్టంగా ప్రభుత్వం అమలు చేయాలని పిలుపును ఇచ్చారు. 1952 ఆగస్టు 28న హైదరాబాద్లో ముల్కీ సమస్యపై సభ జరిగింది. హైదరాబాద్లో ముల్కీ సమస్యపై సభ జరిగింది. ఈ సభలో ఎమ్మెల్యే పాపిరెడ్డి, పయాం పత్రిక సంపాదకుడు ఉద్దవరావు ప్రసంగించారు. వరంగల్లో లాఠీచార్జ్ గురించి తెలుసుకుందాం. 1952 ఆగస్టు 28న విద్యార్థులు సమ్మె విరమించి తరగతులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే హన్మకొండలోని గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్గా కూడా ఉన్న పార్థసారథి తనకు విద్యార్థుల నుండి రక్షణ అవసరమని కలెక్టర్ను సంప్రదించాడు. ఈ విషయమై కలెక్టర్ జిల్లా ఎస్పీ విపి నాయర్తో విచారించి హై స్కూల్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ను సమాచారం ఇచ్చి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థులు హై స్కూల్ ఆవరణలో సమ్మె విరమణ, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకుంటూ తరగతి గదులలో ఉన్న విద్యార్థులను బయటకు రమ్మంటూ బలవంతం చేస్తుండడంతో కలెక్టర్ ఎస్పీలు కొంతమంది పోలీసులతో హై స్కూల్లో ప్రవేశించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ వల్ల పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. లాఠీచార్జీకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం గురించి తెలుసుకుందాం. 1952 ఆగస్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాఠీచార్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు సమ్మె చేశారు. ఇదే రోజున ముల్కీ ఆందోళనను అణచివేయాలని ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. 1952 ఆగస్టు 29, 30న విద్యార్థులు మదరసా సీస్ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వరంగల్, హైదరాబాద్లలో ఊరేగింపు నిర్వహించారు. 1952 ఆగస్టు 30న హన్మకొండలో విద్యార్థులు శాంతియుతంగా సభ నిర్వహించుకుంటుండగా వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా ఆగస్టు 31న హైదరాబాద్లో విద్యార్థులు సైఫాబాద్ కాలేజీ నుండి అబిడ్స్ వరకు ఆంధ్ర వారికి వ్యతిరేకంగా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. సిటీ కాలేజీ సంఘటన 1952 సెప్టెంబర్ 1న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ప్రభుత్వ ఆదేశానుసారం ఒక ప్రకటన చేస్తూ ముల్కీ ఉద్యమంలో విధ్వంసకర చర్యలు జరుగుతున్నాయి, ఈ విధ్వంసకర చర్యలలో పాల్గొనే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, కావున విద్యార్థులు ఎవరు కూడా ఉద్యమంలో పాల్గొనకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులకు, స్కూళ్ళు కాలేజీ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. 1952 సెప్టెంబర్ 2న కమిషనర్ ఇచ్చిన ప్రకటనను లక్ష్యపెట్టని విద్యార్థులు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని అనేక ప్రదేశాలలో
ర్యాలీలు నిర్వహించారు. దాంతో పోలీసులు వీరిపై లాఠీచార్జీ చేశారు. 1952 సెప్టెంబర్ 3న పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 22 ప్రకారం ఊరేగింపులు, సభలు, సమావేశాలపై నిషేధం విధించాడు. అయితే సిటీ కాలేజీ విద్యార్థులు ఈ నిషేధాజ్ఞలు పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తూ ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్లాల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల గురించి విద్యార్థులను హెచ్చరించారు. కానీ విద్యార్థులు అతని హెచ్చరికలను కూడా ధిక్కరించారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ పోలీసు బృందాలను సిటీ కాలేజ్ చుట్టూ మోహరించారు. దాంతో విద్యార్థులలో పట్టుదల పెరిగి నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీనికి సమాధానంగా పోలీసులు విద్యార్థులపైకి బాష్పవాయువును ప్రయోగించారు. సిటీ కాలేజీ సంఘటనలో పోలీస్ కమిషనర్ పై దాడులు జరిగాయి. అలాగే మహమ్మద్ కాసిం అనే యువకుడు 22 సంవత్సరాల యువకుడు మరణించాడు. షేక్ మెహబూబ్ 30 సంవత్సరాలు అనే యువకుడు మరణించాడు మరియు అనేక మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో జమాలుద్దీన్ 40 సంవత్సరాలు సెప్టెంబర్ 5న, రాములు 18 సంవత్సరాలు సెప్టెంబర్ 29న ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విధంగా ముల్కీ ఉద్యమం రక్తసిక్తమైంది. ముఖ్యమంత్రి కారు దహనం. సిటీ కాలేజీ వద్ద జరిగిన కాల్పుల సంఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థులు సుమారు 200 మంది ఆబిడ్స్ వద్ద కోటి వైపుకు నినాదాలు చేస్తూ వచ్చారు. ప్రతాప్ గిర్జీ కోటిలో జరుగుతున్న సమావేశానికి ముఖ్యమంత్రి గారి భార్య ముఖ్యమంత్రి కారులో వచ్చారు. ఈ సమావేశాన్ని అడ్డుకున్న ఆందోళనకారులు ముఖ్యమంత్రి కారుకు నిప్పంటించడంతో కారు పూర్తిగా దహనమైంది. అనంతరం ఆందోళనకారులు గుండా హుకుమత్ కరో అంటూ నినాదాలు చేస్తూ ఫతే మైదాన్ వైపు వెళ్ళారు. ఫతే మైదాన్లో సమావేశం. విద్యార్థులు, ఉద్యమకారులు ఫతే మైదాన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు విడి దేశపాండే, వికే థాగే పాల్గొని ప్రభుత్వం యొక్క దమన నీతిని, పోలీస్ కాల్పులను ఖండించారు. ఈ సంఘటనపై ఎంక్వైరీ కమిషన్ను నియమించాలని, చనిపోయిన వారి మృతదేహాలతో సెప్టెంబర్ 4న ఊరేగింపు నిర్వహించాలని తీర్మానించారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. 1952 సెప్టెంబర్ 4న సిటీ కాలేజీ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారి శవాలను అప్పగించాలని వేలాది మంది విద్యార్థులు, నాయకులు ఉస్మానియా ఆసుపత్రి వద్దకు చేరుకొని డిమాండ్ చేశారు. వీరిని డాక్టర్ జయసూర్య, బాకర్ అలీ మిర్జా, పద్మజా నాయుడు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ కాల్పులలో విలాయత్ అలీ 18 సంవత్సరాలు అనే యువకుడితో పాటు మరో 3 మరణించారు. సెప్టెంబర్ 5న ఒకరు, సెప్టెంబర్ 29న మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా సిటీ కాలేజ్ సంఘటన వల్ల 8 మంది మరణించారు. మొత్తంగా సిటీ కాలేజ్ సంఘటన వల్ల 8 మంది మరణించగా 147 మంది గాయపడ్డారు. 104 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. సెప్టెంబర్ 5న నగరంలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. సెప్టెంబర్ తర్వాత నుండి ఉద్యమం తీవ్రత క్రమంగా తగ్గిపోయింది. సిటీ కాలేజ్ సంఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పింగళి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ముల్కీ నిబంధనల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం. 1952 సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల అమలు మరియు పరిశీలన కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సంఘంలోని సభ్యులు 4. వారు కొండా వెంకట రంగారెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి, ఫూల్చంద్ గాంధీ విద్యాశాఖ మంత్రి, మెహదీ నవాజంగ్ పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి, డాక్టర్ జిఎస్ మెల్కోటే ఆర్థిక శాఖ మంత్రి. ఈ ఉపసంఘం అప్పటికి అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను పూర్తిగా పరిశీలించి
వివిధ వర్గాల నుండి అభిప్రాయ సేకరణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 సెప్టెంబర్ 9న రాష్ట్ర హోంశాఖ సిటీ కాలేజీ మరియు ఉస్మానియా ఆసుపత్రుల వద్ద జరిగిన పోలీసు కాల్పులపై విచారించుటకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1952 సెప్టెంబర్ 19 నుండి కమిటీ విచారణను ప్రారంభించింది. కమిటీకి అడ్వకేట్ జనరల్ రాజారాం అయ్యర్ సహకారం అందించారు. కమిటీ విచారణకు హాజరైన వారు నవాబ్ అస్కర్ యార్ జంగ్ మరియు అతాపూర్ రెహమాన్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఫెడరేషన్, డిఎం దేశ్ముఖ్, ఓంకార్ ప్రసాద్ పీడిఎఫ్ పార్టీ, ఎంఆర్ సక్సేనా, గులాం పంజతన్ కమ్యూనిస్ట్ పార్టీ, బూర్గుల రామకృష్ణారావు రాష్ట్ర ముఖ్యమంత్రి, శివకుమార్ లాల్ నగర పోలీస్ కమిషనర్, టి హయగ్రీవచారి కాంగ్రెస్ నాయకుడు మరియు ఉద్యమంతో సంబంధం ఉన్న మరికొంతమందిని విచారణ చేయడం జరిగింది. కమిటీ నివేదిక 1952 సెప్టెంబర్ 28న 1952 డిసెంబర్ 28న కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 1952 డిసెంబర్ 28న కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. హన్మకొండలో సభ 1952 సెప్టెంబర్ 8న హన్మకొండలో జరిగిన సభలో కాళోజీ నారాయణరావు గారు పాల్గొని ప్రభుత్వ చర్యలకు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా 1952 ముల్కీ ఉద్యమంలో పాల్గొనడానికి హన్మకొండ నుండి హైదరాబాద్కు వస్తున్న అప్పటి విద్యార్థి నాయకుడు అయిన కొత్తపల్లి జయశంకర్ ప్రయాణిస్తున్న బస్సును భువనగిరిలో ఆపివేశారు. ముల్కీ ఉద్యమంలో చోటు చేసుకున్న అంశాలు 1952 సెప్టెంబర్ 13న జనగాం ఎమ్మెల్యే అవాయి ఉర్దూ పత్రిక సంపాదకుడైన సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ను పీడీ యాక్ట్ క్రింద అరెస్టు చేశారు. 1952 సెప్టెంబర్ 11న విశాలాంధ్ర దినపత్రికలో విడి దేశ్ పాండే, బీకే థాగే మరియు రాజా బహదూర్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ ముల్కీ సమస్య రాజకీయ మరియు మత సమస్య కాదని, ఇది ఒక ఆర్థిక సమస్య మరియు నిరుద్యోగుల సమస్య అని, నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తొలగించి వారి స్థానంలో ముల్కీలను నియమించాలని పేర్కొన్నారు. 1952 సెప్టెంబర్ 26న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్ పర్యటన సమయంలో ప్రసంగిస్తూ ప్రస్తుతం సమస్య న్యాయ విచారణలో ఉన్నందున తాను ఏమీ వ్యాఖ్యానించనని పేర్కొన్నాడు. థ్యాంక్ యూ.